మైదా, షుగర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 3 eggs, 1 cup of oil. Mix it well. One tablespoon of baking soda. Now mix it well till it became light color. మనము బేకింగ్ సోడానే కానీ బేకింగ్ పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇలా క్రీమీగా ఉండేటట్టు చేయండి. ఇప్పుడు మనం ఈ బౌల్ని పక్కన పెట్టి వేరే బౌల్ని తీసుకుందాం బేకింగ్ కోసం. ఇప్పుడు మనం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఆ క్రీమ్ని ఆయిల్ వేసుకుతున్నాం మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయచ్చు, లేకుంటే గీ ఉంటే గీ వేయచ్చు. ఇట్స్ యువర్ విష్. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి మనం ఇందాక పక్కన పెట్టిన క్రీమ్ని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. అందులో ఉన్న టేస్ట్ కోసం మేము మళ్ళీ ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. మీకు వేయాలనిపిస్తే వేయండి, లేకుంటే లేదు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒకటి బిగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బిగ్ బౌల్లో మనము సాల్ట్ కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు. మేము వాటర్ వేసుకుంటున్నాం. మళ్ళీ మీరు కనుక సాల్ట్ కానీ షుగర్ వాటర్ కానీ వేయకుండా వేరేది వేసారంటే మళ్ళీ మీకే మంచిగా బాయిల్ అవ్వదు. సో సాల్ట్ కానీ వాటర్ కానీ అవి రెండు మాత్రమే, ఏదన్నా ఒకటి వేయచ్చు మీరు. ఇప్పుడు మేము వాటర్ ఎక్కువ కనుక అస్సలు వేయకూడదు. వేస్తే ఇప్పుడు మనం ఇప్పుడు ఆ క్రీమ్ ఏదైతే మనం ఇందులో పెడుతున్నామో అది మొత్తం నీళ్ళల్లో మునిగిపోతుంది. సో మీరు ఆ తప్పు అస్సలు చేయకూడదు. మళ్ళీ మీకే బ్యాడ్గా బాయిల్ అవుతుంది. అంతేకాకుండా బ్యాడ్ టేస్ట్ వస్తుంది. అంతగానో కష్టపడి చేసి మళ్ళీ రాలేదు. ఇప్పుడు మేము తీసుకున్నంత క్వాంటిటీ తీసుకోండి. మేమైతే ఈ ప్లేట్ పెట్టుకున్నాము. మీరు మీ ఇంట్లో ఏముంటే అది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మేము పెట్టుకున్నట్టు పెట్టుకోండి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని మనం స్టవ్ ముట్టించేద్దాం. సో ఇప్పుడు క్యాప్ వేసేద్దాం, పెట్టేద్దాం. ఇప్పుడు మేము పెట్టినట్టే మీరు కూడా ఏదైనా వెయిట్ ఉండే థింగ్ని అక్కడ పెట్టండి మేము చూపించినట్లు.